హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మనం గోధుమ పిండితో స్నాక్స్ రెసిపీ చేస్తున్నామండి. ఇది సమ్మర్లో పిల్లలకి మనం ఏ స్నాక్స్ చేయాలో ఆలోచిస్తూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఈజీగా ప్రాసెస్ అయితే చూపిస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరైనా చేసుకోవచ్చు. ఇలా చేసి పెడితే పిల్లలు అనేది ఇష్టంగా తింటారు. గోధుమ పిండిలో కొద్దిగా చక్కెర వేసి కొంచెం వాటర్ వేసి తడుపుకుంటామండి. మనం చపాతీ పూరిలాగా పిండి తడుపుతాం కదా, అలాగే తడుపుకుందాం. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని బాగా ముద్దలాగా చేసుకుందామండి. లాస్ట్గా కొంచెం నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనం దీనికి బెల్లం పాకం కొంచెం చేసుకొని దాంట్లో వేసుకోవాలండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా చేసుకుంటే గోధుమ పిండి పట్టించిన పిండి అయితే ఇంకా బెటర్ అండి. దాంట్లో ఫైబర్ ఉంటుంది, మనకు విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి గోధుమ పిండిలో. ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందామండి. తర్వాత కొంచెం నెయ్యి వేసి ముద్దలాగా చేసుకుందాము. ఇలా కొంచెం నెయ్యి వేస్తున్నానండి. వేసి బాగా మిక్స్ చేద్దామండి. 1 స్పూన్ అంతా నెయ్యి వేసి బాగా ఇలా డో ప్రిపేర్ చేసాము. ఒక 5-10 మినిట్స్ అయితే పక్కకు ఉంచుకుందాం. గట్టిగా ఇలా స్మాష్ చేసేసి పక్కకు పెట్టుకుందామండి. దీనికి మనం ఒక హాఫ్ అన్ అవర్లో ఈ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే వరకు ఇలా మనం చేసిస్తే ఇష్టంగా తింటారండి. ఇప్పుడు కొంచెం పొడిపిండి వేసి రొట్టెలాగా చేస్తున్నాను. మరీ సన్నగా చేయకుండా కొంచెం మందంగా చేసేసి సైడ్లలో కట్ చేసేసి దీన్ని పొడుగా కట్ చేసుకుందామండి. ఇలా చేసేసి మనం ఆయిల్లో ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. తర్వాత మనం ఇది బెల్లం పాకంలో వేసి బాగా కలిపేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. ఇలా తీయగా బెల్లం కూడా హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఇలా సైడ్లో అన్నీ కట్ చేసేస్తున్నాము. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకుందామండి. నేనైతే కొంచెం డబ్బా షేప్ లాగా పొడుగా కట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే స్క్వేర్ చేసాము, బాక్స్ లాగా. తర్వాత అన్నీ కాట్లలాగా పెట్టేసి డివైడ్ చేసాము, అంతే అండి. ఇలా అన్నీ ఒకేసారి చేసుకొని మనం ప్లేట్లో పెట్టుకొని అన్నీ ఒకేసారి ఫ్రై చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. ఇలా మొత్తం అన్నీ ఇలాగే కట్ చేసేసుకుందాం. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇలా మొత్తం కట్ చేయాలండి. మధ్యలోకి డివైడ్ చేసేసి అన్ని పీసెస్ లాగా కట్ చేసుకుందాం. అంతలోపు ఆయిల్ అయితే వేడి చేస్తున్నామండి. ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఇవన్నీ. ఇలా ఈ సైజ్ ఇలా చేసుకున్నాము. నేనైతే మీకు ఏ సైజులో ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోండి. నెక్స్ట్ కూడా అలాగే చేస్తున్నాను. అన్నీ ఒకేసారి చేసేసుకొని మనం కట్ చేసి ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మొత్తం కొంచెం ఒక 1/2 కేజీ పిండి తడిపామండి. ఒక 2-3 రొట్టెలు చేసి ఇలా చేసుకున్నాను. ఇలా చేసుకుంటే ఎవరైనా తింటారు, హెల్త్కి కూడా మంచిదండి. ఇలా అన్ని సైడ్లో కట్ చేసేసుకొని సేమ్ ప్రాసెస్లో ఇవి కూడా కట్ చేసేసుకుందామండి. కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత సైడ్లో కూడా కట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత మనం ఈజీగా ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. మొత్తం అన్నీ అలాగే కట్ చేసి చూపించిన విధంగా కట్ చేసుకుందాం. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మొత్తం కట్ చేశాను కదా, డివైడెడ్ మధ్యలోకి కట్ చేసుకుందాం ఒకేసారి.
ఒకేసారి మధ్యలోకి కట్ చేసుకుందాం. తర్వాత ఇది ఆయిల్లో ఫ్రై చేద్దామండి. ఫ్రై చేసేసుకొని మనం బెల్లం పాకంలో వేసుకుందాం. మా పిల్లలైతే ఇష్టంగా తిన్నారండి. ఇలా ఎన్ని సైజ్ 2 అయితే చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఈ ఫ్రై చేసుకుందామండి. కరెక్ట్గా 3 రొట్టెలు అయితే చేసాము. ఇలా 3 రొట్టెలకి మనకి 1 డేకి సరిపడా అయితే చేసి చూపిస్తున్నాను. ఆయిల్ కొద్దిగా వేసి బాగా వేడైనాక ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తున్నాను. కొంచెం చక్కెర వేసాం కదండి పిండిలో, మనకి కొంచెం కలర్ కూడా వస్తాయి. దాన్ని ఫ్రై 2 వైపులా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఇలా క్రిస్పీగా అవుతాయండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయినప్పుడు క్రిస్పీగా ఉంటాయి. మనం బెల్లం పాకంలో వేసినప్పుడు కొంచెం నానిన తర్వాత మెత్తగా అవుతాయి. అయినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. వేడివేడిగా తింటే బాగుంటాయి. మనకి బెల్లం కాబట్టి మనకు తీయగా టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఇలా కొంచెం ఫ్రై అయినాయి కదండి, ఇవైతే ప్లేట్లోకి తీసేసుకుందాం. మరికొన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. అన్నీ ఇలాగే వేసుకొని ఫ్రై చేద్దాం. నెక్స్ట్ ఒక 2-3 కొన్ని వేసుకోవాలండి. ఒకేసారి అన్నీ వేస్తే మనకి ఫ్రై కరెక్ట్గా కాదు. కొన్ని వేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇచ్చేసినా తింటారండి. ఇలా కూడా బాగుంటాయి. ఇంకా బెల్లంలో వేస్తే మనకి టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇలా మొత్తం 2 వైపులా ఫ్రై చేసుకుందాం. ఇలా మొత్తం ఫ్రై చేసేసుకుందామండి. కొంచెం కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. బెల్లం కూడా కొంచెమే తీసుకున్నామండి. ఒక 200 గ్రామ్స్ బెల్లం తీసుకొని దాన్ని బాగా స్మాష్ చేసేసి అందులోనే యాలకుల పొడి వేసి పాకం చేసామండి. కొద్దిగా వాటర్ వేసి అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయినాక మనము బెల్లం పాకం చూద్దామండి. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం మంట సిమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నానండి. మొత్తం ఫ్రై కావాలి కాబట్టి లోపలి వరకు మనం ఇలా బాగా ఫ్రై చేసుకుందాం. తర్వాత మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి. అన్ని వెరైటీ స్నాక్స్ అయితే చూపిస్తానండి. పిల్లలకి స్నాక్స్ ఇష్టంగా తింటారు కాబట్టి ఇంకా ఇంట్లోనే తింటే మనకి బాగుంటుంది. బయట ఎలాంటి ఫుడ్ చేస్తారో తెలియదు కాబట్టి ఇలా మనం ఇష్టంగా చేసుకొని ఇస్తే బాగుంటుందండి. ఈ సమ్మర్లో ఇంకా వాళ్ళకి చేసి పెడుతూ ఉండాలి ఇంకా మదర్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇదంతా ఫ్రై అయిపోయినాయి. ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటాను. ఇలా మొత్తం తీసేసుకుందామండి. పాకం చూద్దామండి. బెల్లం పాకం. బెల్లంని కరిగించి ఇందులో వేసి కొన్ని వాటర్ వేసాము. కొంచెం యాలకుల పొడి వేసామండి. ఒక అర్ధపావు బెల్లం అండి కొంచెం తీసుకున్నాము. ఈ పాకం కొంచెం మనకి ఇట్లా స్టిక్ అయ్యేలాగా ఉండాలండి. కొంచెం తీగలాగా పాకం అయ్యేలాగా చేద్దాం. ఇవన్నీ అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకున్నాము. తర్వాత మనము పాకం ప్రాసెస్ చూద్దామండి. పాకం కంప్లీట్ అయినాక దాంట్లో వేసి ఒక్కసారి మొత్తం కలిపేసి మళ్ళీ ప్లేట్లోకి తీసేసుకొని అలాగే పెట్టేసుకోవాలండి. ఇలా మొత్తం సిమ్లో పెట్టాము. తర్వాత పెద్దగా పెట్టేస్తే మనకి త్వరగా అయిపోతుందండి పాకం అనేది. ఇలా ఇంకా కొంచెం కావాలండి, మనకు స్టిక్ అవుతుంది. ఇప్పుడైతే ఇంకా కొంచెం తీగ పాకంలాగా కావాలి. ఇలా మొత్తం 2 ఇలాచీలు వేసాము దీంట్లో. ఇలా కావాలి అంటే చక్కెరతో కూడా చేసుకోవచ్చండి. ఇక బెల్లం హెల్దీ కాబట్టి బెల్లంతో చేశాను. చక్కెరతో కూడా బాగుంటాయండి. ఇలా మొత్తం కలిపేసుకుందాం.
అన్నీ ఒకేసారి వేసేసి కలిపేసుకొని తీసేసి ప్లేట్లో తీసుకొని సర్వ్ చేయాలండి. పాకంలోకించి వెంటనే తీసేసి మనం సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మా వీడియోలకి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకైతే వస్తానండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి. టేక్ కేర్. సీ యూ సూన్. బాయ్ ఫ్రెండ్స్.